లైవ్లో వీక్షిస్తున్న వారికి, ఇంకా ప్రేయర్ ఫెలోషిప్ లైవ్లో వీక్షిస్తున్న వారికి కానీ ప్రతి ఒక్కరికి అందరికీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఏంటంటే కొండలు గారు శ్రద్ధ 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 అంటే ఏమిటి అంటే, మనం ఏదైనా పనిని ఏం చేస్తాం? శ్రద్ధగా చేస్తాం అనుకోండి. ఒక పని ఏదైనా ఒక పని ఉంటే ఆ పని శ్రద్ధగా చేస్తాం. పనులు ఏం చేస్తారు? పేతురు గారు వారు పని చేస్తాం, వాడు చేసే పని చాలా శ్రద్ధగా చేస్తారు. ఇంట్రెస్ట్ పెట్టి చాలా శ్రద్ధగా. ఎన్ని పనులు ఉన్నాయి ఆయన పని ఏం చేస్తూ ఉంటాడంటే, నిత్యం చేసే పని ఎన్ని పనులు ఉన్నా ఆపకుండా చాలా ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాడు. కుటుంబంగా కంపల్సరీగా ఏ రోజు కూడా ఆగరు. చూస్తాం, వర్షం వచ్చినా తుఫాను వచ్చినా ఏది వచ్చినా పని చేస్తూనే ఉంటారు. అయితే పనిలో ఎలా ఉన్నారు? శ్రద్ధగా ఉన్నారు. అయితే అశ్రద్ధగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అశ్రద్ధ అంటే ఏంటంటే సోమరతనంతో, బద్ధకంతో, రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే, 10 రోజులు చేయొచ్చులే అని అశ్రద్ధ చేస్తారు. అశ్రద్ధ ఉన్న వ్యక్తి సక్సెస్ కాలేడు. బైబిల్ కనుక తెలియపరుస్తున్నమాట. ఎందుకంటే ఎంత శ్రద్ధగా చేస్తే ఆ పని అంత హెచ్చించబడతాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడ ఫెయిల్ అవుతాడు, ఎందుకు ఫెయిల్ అయిపోయింది, పనిలో సక్సెస్ కాకపోయేది ఎందుకంటే శ్రద్ధ కలిగి చేయకపోవడం ద్వారానే. ఏ పనైనా అది వ్యాపారమే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, అది పరిచర్యే కావచ్చు, అది పనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ అది కుటుంబమే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే శ్రద్ధగా చేయాలని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. శ్రద్ధగా చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఏలుబడి చేస్తాడంట. ఏలుబడి ఏంటంటే ఒక రూలింగ్ చేస్తాడు, ఒక నాయకుడిగా, ఒక అధికారిగా రూల్ చేయగలుగుతాడు. అంటే గొప్ప స్థితిలోకి వెళ్తాడు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసిందివా ఆ వ్యక్తి ఎక్కడ నిలబడతాడంట? రాజులు ఎదుట నిలబెడతాడంట. దేవుడు వాక్యం సెలవిస్తున్నమాట. అంటే ఒక చిన్న పనైనా, చిన్న ఉద్యోగంలోనైనా, ఒక కార్పెంటర్ ఉద్యోగం కావచ్చు, ఒక చిన్న పని, ఏ పని చిన్న పనిలో చాలా శ్రద్ధ కలిగి చేస్తే ఆ పని ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని గొప్ప రాజు దగ్గరికి, అధికారి దగ్గరికి, నాయకుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, గొప్ప వారి దగ్గర తీసుకెళ్తాం. మరి టాలెంట్ని బట్టి బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. అనేకులు వారి టాలెంట్ని బట్టి గొప్ప స్థితికి వెళ్తారు. గొప్ప వారి దగ్గర వారే పిలుస్తారు మనని. ఎందుకంటే మన పనిలో ఏ పని చేసినా ఆ పనిలో నైపుణ్యం కలిగి ఉంటే, టాలెంట్స్ కలిగి ఉంటే, తలాంతులు కలిగి ఉంటే మనమే అనేకుల చేత పిలువబడతాం. అందుకనే ఏం చేయాలంటే మనం శ్రద్ధ కలిగి చేయాలి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. అందుకనే శ్రద్ధగా చేస్తే ఏం జరుగుతుంది?